పెబుల్స్ తెలుగు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మన నేటికి చేయబోయేది చక్కెర పొంగలి, మళ్ళీ మిరియాల పొంగలి, గట్టి పొంగలి అంటారు. మనం వచ్చి గట్టి పొంగలి చూస్తుంట ఇప్పుడే పచ్చి బియ్యంలో చేస్తాము. అంటే ఈసారి వచ్చి మనం కొర్ర బియ్యంలో పొంగల్ చేయబోతాము. కొర్ర బియ్యంలో చూస్తుంట బాగా నిండా ఔషధ గుణాలు ఉంటుంది. డయాబెటీస్ వాళ్ళకు అది మట్టు లేకుండా నిండా ఫైబర్ కంటెంట్ కూడా ఉంటుంది. చాలా మంచిది కూడా ఒంటికి. అందుకోసం మనం నేటికి ఆ మిల్లెట్స్లో మనం పొంగలి పెట్టబోతాము. చక్కెర పొంగలికి ఎప్పుడు పోలే నార్మల్గా మనం పచ్చి బియ్యం ఎత్తేసి మనం చేయబోతాము. మీరు కూడా పొంగలికి ఈ విధంగా కొంచెం డిఫరెంట్గా పొంగలి పెడతా బాగుంది. అంటే మనం ఎట్ట చేసి చూద్దాం. చక్కెర పొంగలికి ఒక బియ్యం తుండాను 200 గ్రాము, బెల్లం వచ్చి ఒక 350 గ్రాములు అంటే 400 గ్రాము ఎత్తుకొచ్చును. ఇది వచ్చి బాగా శుభ్రమైన బెల్లం. అందుకోసం ఇది మనం పాగెత్తి వడకట్టన అవసరం లేదు. అటనే మనం వాడుకొచ్చిన పెసరపప్పు వచ్చి ఒక 50 గ్రాము ఎత్తుండాను. దాన్ని మనం బాగా మంచి రంగు వచ్చేదాకా మనం వేయించి ఎత్తి పెట్టుకుంటాం. అంత లోపల మనం బియ్యం వచ్చి ఒక 2-3 సార్లు బాగా నీళ్ళు పోసి శుభ్రంగా కడుక్కుంటాం. ఇప్పుడు ఒక 2 తోరి కడిగేసి దీంట్లోనే పెసరపప్పు కూడా వేసి మనం ఒకసారి కడిగేసి ఒక 20 నిమిషాలు మనం నానబెట్టేస్తాం. దాని తర్వాత మనం కుక్కర్లో వేసి ఉడకపెట్టి ఎత్తుకుంటాం. ఇప్పుడు 20 నిమిషాలు నానిపోయింది. బియ్యం పప్పు రెండునే. ఇప్పుడు వచ్చి మనం బియ్యం పప్పు 2 కలిసి మనం ఒక 1.5 టంబ్లర్ ఎత్తుంటాము. 1:3 మనం నీళ్ళు పోసుకుంటాం. 1, 2, 3, 4, 5, 5.5 టంబ్లర్ పోసుకుంటాం. మనం ఎక్స్ట్రా 1 టంబ్లర్ పోసుకుంటాం. ఎందుకంటే పచ్చి బియ్యం చూస్తుంటా నిండా నీళ్ళు ఇచ్చిన, అందుకోసం వచ్చి మనం ఎక్కువగా 1 టంబ్లర్ మనం నీళ్ళు పోసి పెట్టుకుంటాం. ఇప్పుడు వచ్చి మనకు బాగా నీళ్ళు తెల్లు వచ్చేటప్పుడు చూడండి పైన ఈ విధంగా నొరహ వచ్చిన దాన్ని ఎత్తేస్తాం. ఇది మొత్తం మనకు ఒంటికి చెడుపు స్టార్చ్ అంటారు. దాన్ని మొత్తం మీరు తీసేయండి. దీంట్లో వచ్చి మనం పాలు కూడా పోసి ఉడకపెట్టుకోవచ్చును. ఇప్పుడు నేను మూత పెట్టేసి ఒక 3 విసులు ఉడిచి ఎత్తుంటాను. చూడండి 3 విసులు అయిపోయింది. పొంగలి చూడండి బాగా ఉడిగి ఉంది. అన్నం బాగా సిమిడి ఉంది. బాగా కలిపేసి దీంట్లోనే వచ్చి మనం బెల్లం వేసుకుంటాం. ఈ ఉడుకులనే వచ్చి ఆ బెల్లం కరిగిపోను బాగా మొత్తం కలిసేట మనం కలుపుకుంటాం. దీంట్లోనే కొద్దిగా ఏలకల్లు కూడా వేసుకోవచ్చును. దీన్ని కావాలంటే మనం పాలు పోసి కూడా వాడుకోవచ్చును. అంటే పొంగలి వచ్చి పాలు పోస్తా మనం కొంచెంసేపులనే తినేయాలా, లేంట చెడిపోతుంది. అందుకే వచ్చి నేను పాలు పోయిలా. నెయ్యి వేసుకోండి తాలింపుకి. అంతలోపల పొంగల్ని మనం సన్నగా పొయ్యి ఆన్ చేసి అట్నే పెట్టేస్తాం. ఇటనే ఉంటేనే చాలును. ఇట్ట ఉంటేనే వచ్చి మనకు పొంగలి ఆరని బాగా గట్టిగా అయిపోను. మనం ఈ పదాన్లనే ఆఫ్ చేసి పెట్టేసి మనం తాళం పెట్టుకుంటాం. జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు వచ్చి ఒక 20 పప్పు బాగా పగలకొట్టి ఎత్తి పెట్టున్నాను. ద్రాక్ష వేస్తున్నాను. దీంట్లో ఒక 3 చెంచా కొబ్బరి, తురిమిన కొబ్బరి ఉంటా మనం వేసుకోవచ్చును. నెయ్యిలోనే వచ్చి మనం జీడిపప్పు, ద్రాక్ష, కొబ్బరి ఇది 3 వేసి తాళం పెట్టి దాంట్లో వేసిస్తాం. బాగా కలిపుడ్చుకోండి. చక్కెర పొంగలి రెడీ. అంచింది మిల్లెట్స్ పొంగల్ చేయబోతాము కొర్ర బియ్యంలో. కొర్ర బియ్యం వచ్చి నేను ఒక 250 గ్రాము ఎత్తుంటాను. దీంతో వచ్చి ఒక 100 గ్రాము పెసరపప్పు వేసుకుంటాం. ఇది 2 సేరి మనం బాగా కడిగేసి ఉడకపెట్టి ఎత్తుకుంటాను. ఎంత నీళ్ళని నేను చెప్తున్నాను. బాగా కడిగేసి కొర్ర బియ్యం మళ్ళీ పెసరపప్పు ఒక 100 గ్రాము 2 కలిసి నేను ఒక 1.5 టంబ్లర్ వచ్చేలాగా ఎత్తుండాను. కడిగేసి దీంట్లో వేసుకోండి కుక్కర్లో. ఇప్పుడు దీనికి నీళ్ళు చూస్తుంట 1, 2, 3 టంబ్లర్ నీళ్ళు పోస్తుంటాను. 1:2 1.5 టంబ్లర్ బియ్యం పప్పు 2 కలిసి ఎత్తుండాను.
ఎక్స్ట్రా ఒక 1.5 టంబ్లర్ నీళ్ళు పోస్తున్నాను. టోటల్గా 4.5 టంబ్లర్ నీళ్ళు పోసుకుంటాను. 1.5 టంబ్లర్ బియ్యం, పప్పు, పెసరపప్పు రెండు కలిసిన దానికి ఒక 4.5 టంబ్లర్ నీళ్ళు ఎత్తుంటాను. సన్న మంటలో పెట్టి మనం తెల్లుడిస్తాం. అప్పుడు పైన దీంట్లో కూడా నొర వస్తుంది, దాన్ని కూడా అట్నే మెల్లిగా తీసేయండి. దీనికి సరిపడిన ఉప్పు కూడా దీంట్లోనే వేసుకుంటా. అంతలోపల దీనికి తాలింపుకు చూస్తుంట అల్లం వచ్చి చిన్న చిన్న ముక్కలుగా నేను తరిగి పెట్టి ఉన్నాను. కరివేపాకు, ఒక చెంచా జీలకర్ర, మిరియాలు, 2 పచ్చిమిరపకాయ, ఒక 20 జీడిపప్పు, కొద్దిగా ఇంగు పొడి. నొర మొత్తం తీసేస్తా. కొద్దిగా నీళ్ళు పోసుండాను ఆ నొరాన్ని తీసేసి. ఇది వచ్చి చూస్తుంట ఒక విసిల్ 2 విసిల్ విడిస్తేనే చాలు. నిండు చేపలు ఉడియొద్దు. మీకు కుక్కర్ ఎలానో అలానే మీరు విసిల్ పెట్టుకోండి. చూసారా, నేను ఇప్పుడు 2 విసిల్ ఉడిచి ఉండాను. బాగా అన్నం ఉడికిపోయింది. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుంటాం. బాగా అన్నం పప్పు రెండునే బాగా మనకు సిండిపోయింది. దీన్ని వచ్చి తాలింపుకి వచ్చి మనకు వచ్చాం నూనె పోసుకుంటా. రీఫైండ్ ఆయిల్ కొద్దిగా పోసుకుని మళ్ళీ నెయ్యి పోసుకుంటా. కడాయి పెట్టేసి రీఫైండ్ ఆయిల్ పోసుంటాను. దీంట్లోనే నెయ్యి 1 చెంచా లేదా 2 చెంచా మనం పోసుకోవచ్చును. జీడిపప్పు, అల్లం, కరివేపాకు, పచ్చిమిరపకాయ, జీలకర్ర, మిరియాలు. దీంట్లోనే కొద్దిగా ఇంగు పొడి కూడా మనం వేసుకోవచ్చును. జీడిపప్పు బాగా రంగు మారిన తర్వాత ఇంగు పొడి వేసి మనం ఆఫ్ చేసుకుంటాం. అంతదా మనం పొంగలీలా పోసుకుంటాం. చూడండి, కొర్ర బియ్యంలో పొంగలి రెడీ. ఇప్పుడు మనం దేవుడికి ఒక ఆకులో పెట్టుకుంటాం. చక్కెర పొంగలి, కొర్ర బియ్యం పొంగలి 2 రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దేవుడు మొక్కేదానికి ఒక ఆకులో వేసుకుంటాం. పెబుల్స్ తెలుగు